అందరికీ నమస్కారం. నేను మీ విజయకృష్ణ. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చేసాడు మీ విజయకృష్ణ. ఏంటి ఆ టాపిక్ అని అనుకుంటున్నారా? అదే అందరికీ ఇటీవల జరుగుతున్నటువంటి ఏవైతే సూసైడల్ అటెంప్ట్స్, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. సమాజంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, అలాగే విచక్షణారహితంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, తద్వారా ఆత్మన్యూనతకు లోనై ఎంతోమంది తమ జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. వాటన్నింటి మీద అవేర్నెస్ తీసుకురావడానికి మీ ముందుకు ఈ టాపిక్ని తీసుకొచ్చాడు మీ విజయకృష్ణ. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల గురించి చూస్తే, మన జరిగినటువంటి రైల్వే ట్రాక్ మీద జరిగినటువంటి ఒక మహిళ, ఇద్దరు పిల్లలు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడం కానీ, ఇంకా పలు చోట్ల ఈ మధ్య ఆత్మహత్యలు పెరిగిపోతుండడం చాలా కలచివేసింది. ఒక పని చేసేటప్పుడు ఉన్నతంగా చదువుకున్న వాళ్ళే చాలా చిన్నతనంగా ఆలోచించడం వల్ల భవిష్యత్తును మొగ్గ దశలోనే చిదిమేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు అని నేను ఈ వేదికగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే విషయము మన నుంచి ఏ విషయం కూడా మన నుంచి దాటిపోదు. మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి మార్పులే మనం ముందుకు వెళ్ళటానికి మార్గదర్శకాలు అవుతాయి. మీకు ఎప్పుడన్నా కానీ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఒక నిమిషం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే ముందుగా మీరు ఒక క్షణం మీకు మీరు ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తున్నారు, వాట్ విల్ యూ డూ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దయించి చెప్తున్నాను అందరికీ. ఇది విద్యార్థులకు కానీ, ముఖ్యంగా యువకులకు కానీ, ఆత్మహత్యలు ఎవరైతే చేసుకుంటున్నారో, వాళ్ళ జీవితాలను మొగ్గ దశలోనే తుంచుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే, జీవితం ఎప్పుడు కూడా ఒక విధంగా ఒకే చక్కదనంగా ఉండదు. ఎవరి జీవితం కూడా పరిచిన పూల పాన్పు కాదు. నేనైతే మీకు చెప్తున్నది ఒక్కటే, ఏ పరిస్థితి వచ్చినా ముందు మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి, పాజిటివ్ థింకింగ్లో ఉండండి. నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఒక క్షణం నిలబడి ఆలోచించండి. ఏం చేస్తున్నాం మనం, ఏం చేయాలి, ఏం చేయకపోతే మనకు వాటి నుంచి మనం దాటుకోగలుగుతామనే ఆలోచన చేయాలి తప్ప క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితంలో చాలా దూరం తీసుకెళ్తాయి. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. మీరు ఆగిపోతే సమస్య ఆగిపోతుంది అని అనుకోవటం మూర్ఖత్వం. సమస్య జటిలమవుతుంది తప్ప సమస్య ఎప్పటికీ కూడా ముగిసిపోదు. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్. లెట్ వెయిట్ అండ్ సీ, బీ పేషెన్స్. ఎవరైతే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం వచ్చేంత వరకు మీరు సంయమనంతో మీరు వ్యవహరించాలి. పేషెన్స్ మోస్ట్గా ఓపికగా ఉండాలి. మీరు చదువుకున్నారు, ఉన్నత చదువులు, ఆ చదువుకున్నది కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకునేదానికి మీరు ఉపయోగించుకోకపోతే మీరు చదివిన చదువు ఎందుకో నాకు అర్థం కావటం లేదు. చదువులేని వాళ్ళు అంటే ఏమో లేప, వాళ్ళ జ్ఞానం లేదు, వాళ్ళు పొరపాట్లు చేస్తారని అనుకున్నా దాంతో అర్థం ఉంది. మహామేధావులు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు, ఒక టీం లీడింగ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలలో, పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసేవాళ్ళు, ఎంతోమందిని మీ కింద టీం లీడర్లుగా మీరు ఇంప్లిమెంట్ చేసి ఎంప్లాయీస్ని మీ యొక్క టాస్కుల ద్వారా వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకెళ్లేవాళ్ళు.
మీరే సమస్యల నుంచి దాటుకోవడం అనేది చాలా హేయమైనటువంటి చర్య ఇది. ఏం కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఎట్లా ఆనందపడతామో, కష్టం వచ్చినప్పుడు కూడా మెల్లగా స్టెప్ బై స్టెప్ ఎదగాల. దానికి మీరు ప్లానింగ్, ఆర్గనైజింగ్ అనేది ఉండాల, చేసుకోవాల. మనం నిలబడి ఆలోచన చేయాల. ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాము, మన వల్ల కాలేదా కొన్ని కాలానికి వదిలేయాల. అంతేగాని మనల్ని మనమే ముగించుకోవడం అనేది చేతులారా చేసుకున్నటువంటి అపరాధము. ఆ విధంగా ఎవ్వరూ చేయొద్దండి దయవుంచి. ఇటీవల జరిగినటువంటి రైల్వే ఘటన అయితే పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశానికి వాళ్ళు ఎంతో పేరు తెచ్చేటువంటి ఒక భావి భారత పౌరులు. అటువంటి భావి భారత పౌరులను మీరు అన్నేళ్ళు పెంచి ఆమె సాకి సంతరించి విద్యావంతులుగా అయ్యే టైంలో ఒక్క క్షణంలో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ముగ్గురి జీవితాలను పాడు చేసేసింది. దానివల్ల నష్టమే తప్ప ఏం దానివల్ల ప్రయోజనం కలిగింది? పిల్లలకి ఇచ్చే గైడెన్స్ అదేనా మీరు? ఎప్పుడు కూడా మీకు ఒక ఆలోచన ఇన్నర్గా, ఒక సైడ్గా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎవరితోనైనా పంచుకునే విధంగా మీరు ఓపెన్ మైండెడ్గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, ఓపెన్ మైండెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సమస్య రాదు. ఇంట్రోవర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమస్య వస్తుంది. అందరికీ చెప్పమని చెప్పడంలే, ప్రతి సమస్య అందరికీ చెప్పుకోవాల్సిన అవసరంలే. ఫస్ట్ మనం నిలబడడానికి ఒక ప్రయారిటీగా మనం ఎంతవరకు నిలబడగలం అనేది మనకు మనమే ఒక క్రాస్ క్వశ్చన్ వేసుకోండి. లేదు మీరు దాన్ని మెయింటైన్ చేయలేరు ఆ సమస్యను అనుకున్నప్పుడు, ఎవరైతే మీకు క్లోజ్గా ఉన్నారో వాళ్ళతో మీ మనోభావం పంచుకోండి. మళ్ళీ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళతో పంచుకోవద్దండి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళతోనే చూసుకోండి. ఎవరో ఒకరు ఉంటారు మీకు ఆత్మమిత్రులో, ఎవరో ఒకరు మీకు మీరంటే అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి చెప్పండి ప్రాబ్లం ఇది అని, మీ ఫ్రెండ్స్కో పాడో చెప్పండి. వాళ్ళు ఇచ్చే సలహా ఏమనేది తీసుకోండి. మంచి సలహా అయితే ఒకసారి మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసుకొని ఆలోచన చేసి అది మంచిదే చెడ్డది చెప్తానారా అని ఒకసారి ఆలోచించుకొని మీకు మంచిదైతే ముందరికి వెళ్ళండి. లేదు వాళ్ళు ఏదైనా కానీ మీ ఉన్నతి కోరకుండా ఏదైనా కానీ లత్కోర ఐడియానే ఇచ్చినారనుకో, దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ఒకసారి వెనక్కి రండి. మెల్లగా అడుగులు వేయండి. ఫాస్ట్గా ఏమీ మీకు ఈరోజు రేపే అయిపోవాలనే ఉద్దేశంతో కాకుండా ఒక్కొక్క స్టెప్ వేసి మీరు ముందరికి తెస్తే ఏదో ఒకరోజు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. అంతేగాని చావటము, చంపడము, మనల్ని మనమే లైఫ్ ఎండ్ చేసుకోవటం, ఇవన్నీ మెంటల్గా మెచ్యూరిటీ లేని వాళ్ళు ఆ క్షణంలో మైండ్ వచ్చేటువంటి ఆ యొక్క నెగటివ్ థాట్స్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ముఖ్యంగా పెద్దలకు చెప్పేది ఏమంటే, పిల్లలను మెంటల్గా వాళ్ళు స్ట్రెంత్ అయ్యేటట్టుగా మీరు వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళను తీసుకురావాలి. పరిస్థితులను నెట్టుకునే విధంగా, వాళ్ళు ముందుకు పోయే విధంగా మీరు వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేయగలగాల. ఎంతసేపు బుక్కులు బై హ్యాట్ చేసి ర్యాంకులు కొట్టేసి ఏందో ర్యాంకులు అయిపోతే అయిపోయింది మన జీవితము, ర్యాంక్ వచ్చేస్తే నేనేందో సాధించేసినట్లే అది ఇది అని అనుకుంటారు. ర్యాంకర్ స్టూడెంట్స్ కూడా లాస్ట్కు స్టెబిలిటీ లేకుండా మైండ్ చూడు, మన ఒక కంపెనీని లీడ్ చేస్తుంది ఆయన. లీడ్ చేసి ఆమె సడన్గా ఆత్మహత్య చేసుకునింది. అది ఏందో ఇక్కడ వాళ్ళ స్కిల్స్ ఏమైపోయినాయో, ఆ టయానికి వాళ్ళు ఏం ఫీల్ అయినారో
ఏమో వాళ్ళ మనోభావం ఎవరికి పంచుకోక ఇట్లా సమస్యలన్నీ అయిపోయిన తర్వాత ఏదో మీడియాలో అది ఇది అని చర్చించుకోవడం తప్ప ఆలోచించండి. పరిస్థితులకు ఎదురు వెళ్ళేసి పరిస్థితులను తట్టుకునేటువంటి శక్తి మనలో పెంచుకోకపోతే, మనకు మనమే కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని బిల్డ్ చేసుకోకపోతే, మనం ఇంకొకరికి ఏం సలహా ఇస్తాము? ఇంకొకరిని మనం ఏమి గైడ్‌లైన్స్ ఇస్తాము? ఇంకొకరిని మనం ఏ విధంగా నడుపుతాము? ఇప్పుడు మనల్ని చూసి మన రిలేటివ్సో, మన ఫ్రెండ్సో మనల్ని చూసి మౌల్డ్ చేసుకునేట్టుగా, వాళ్ళు మనల్ని చూసి మౌల్డ్ అయ్యే దిశగా మనం ముందుకెళ్ళాల. అంతేగాని మనమే ఈ విధంగా ఆలోచించడం అనేది చాలా హేయమైన చర్య. మీ విలువను మీరే తగ్గించుకున్నట్లు అవుతుంది. కాబట్టి అందరికీ కూడా చెప్పేది ఏమంటే, ఒక్కొక్కసారి సమస్య వచ్చిన తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి. ఫస్ట్ ఏం సమస్య, దాని నుంచి మనం ఏ విధంగా తీసుకెళ్ళాలా, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, ఏ విధంగా దాని సమస్యను సాల్వ్ చేసేట్టుగా మనం ఏ విధంగా ముందుకు పోవాలా, ఇవన్నీ ఒక క్షణం కూర్చొని నోట్ చేసుకోండి. ఒక నోట్స్లో మనకు వచ్చిన సమస్య ఏమి, దానికి కారణాలు ఏమి, దానికి ఏది చేస్తే మనకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది ఏమి అని చూసుకొని ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. ఆ క్షణానికి మీకు నష్టం కలిగించవచ్చు, కానీ ఒక ప్లాన్గా మీరు ముందరికి పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు. ఎప్పుడు కూడా కాలుతున్న దాంట్లోనే బంగారు, అది లోహం అనేది కరిగి కాలుతూ కాలుతూ ఒక మెరుగు దిద్దుకొని బయటికి ఒక ఆభరణం మాదిరిగా వస్తుంది. అట్లే కష్ట నష్టాల్లో మనం మునిగి తేలితే తప్ప మనము ఒక మంచి ఆకారాన్ని సంతరించుకోలేము. సుఖం వచ్చినప్పుడు ఎంజాయ్ చేసి కష్టం వచ్చినప్పుడు అబ్బా అని తలగొట్టుకోవటం అనేది దట్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంట. నేను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏ విధంగా ఉన్నాయో కష్టము సుఖము రెండు ఉంటాయి. ఈక్వల్ బ్యాలెన్సింగ్ ఉండాలి. సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందపడతామో కష్టం వచ్చినప్పుడు కూడా అంతే ధీటుగా దాన్ని ఎదుర్కొనేట్టుగా మనము మెంటల్ ఎబిలిటీని, మెంటల్ స్టెబిలిటీని పెంచుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు ఏమంటే, ఒక చిన్న సమస్యకే కుంగిపోతారు. చాలా పిల్లలు ఈ జంక్ ఫుడ్లు ఇవి అవి తిని వాళ్ళు సుఖాలకు అలవాటు పడిపోయాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళని బాగా సుఖాలకు అలవాటు చేసేసి ఒక చిన్న కష్టం వచ్చి వాళ్ళని తగలతానే వాళ్ళు ఎక్కడ లేని స్ట్రెస్ అంతా పెంచుకొని దాన్ని వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి సైకలాజికల్గా వాళ్ళు డల్ అయిపోయి దాన్ని మొత్తం అందరి మీద రుద్దేసి ఇట్లా ఫ్యామిలీని డల్ చేసేస్తారు. వాళ్ళు డల్నెస్సే ఫ్యామిలీ డల్ అయిపోతుంది. ఫ్యామిలీ డల్ అయిపోవడం వల్ల మెంబర్స్ అంతా సచ్చుపడిపోతారు. వద్దు అట్లా. నేటి సమాజం మారుతుంది. సమాజంలో రకరకాల క్యారెక్టర్స్ బిల్డ్ అవుతాయి. ఆ బిల్డ్ అయిన క్యారెక్టర్స్ అన్నిటినీ మనము తట్టుకోగలగాలంటే ఫస్ట్ మనం సెల్ఫ్గా సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనలో ఆ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటామో ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది మనం ఒక పునాది మాదిరిగా మెయింటైన్ చేస్తాం. అదేదో కొంతమంది చెప్తారు, ఫస్ట్ మీరు ఆ ప్రాబ్లంను ఐడెంటిఫై చేస్తానే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని గుర్తించండి రా మహాప్రభో. టెక్నాలజీ ఏమీ లేనప్పుడే వాళ్ళన్ని కష్ట నష్టాలను ఓర్చి వాళ్ళ చరిత్రలో సృష్టించినారు నాయన. మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చిటికేస్తే అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అందరూ
అదేదో చెప్తారే, సహజ ఎరువులు తిన్న వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉంటే ఈ కృత్రిమ ఎరువుల ద్వారా ఏమన్నా అట్ట అయిపోతున్నారా ఏమో అర్థమే కాల నాకైతే. చిన్న చిన్న సమస్యలన్నిటికీ డల్ అయిపోతున్నారు. వద్దు, చిటికేయండి. సమస్యను చూసి మీరు మిమ్మల్ని చూసి మీ సమస్య భయపడాలా, అట్లుండాలి మీరు. అంతేగాని సమస్యను చూసి మీరు భయపడకూడదు. ఆ సమస్యకే భయం వేయాలి మిమ్మల్ని చూసి. అరే ఇట్లా వానికి ఆ సమస్య వచ్చింది, ఓరే నాయన ఈయనతో సమస్య పెట్టుకుంటే తట్టుకుంటామా అనే లెవెల్లో మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆత్మన్యూన్యత భావాలు వదిలేసి ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఏ విధంగా ఉండారని పెద్దలు కూడా గమనించుకోండి. వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ముందరికి పోతున్నారు సొసైటీలో, వాళ్ళకు మనం ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలా అని పిల్లల గురించి ఆలోచన చేయండి. పెద్దలు కూడా అంతే. మీరు మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మీ సంస్కారం అనేది మీరు మీ పిల్లలకు నేర్పిస్తే మీ పిల్లలు రేపొద్దున్నే సొసైటీలో అదే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. కాబట్టి మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలు దయించి చెప్తున్న విద్యార్థులకు, మీకు తక్కువ మార్కులు వచ్చాయని, సమాజంలో మీరంటే చిన్న చూపు చూస్తున్నారని, ఈ అందరూ ఫస్ట్ ర్యాంకులు స్టేట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళే ఇక్కడ ఏమీ సొసైటీలో పెద్ద స్థాయిలో లేరు. అది కూడా చదువు ప్రామాణికమే. అందరూ ర్యాంకులు తెచ్చుకోవాలంటే కుదరని పని. ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు పైకి వస్తారు. ర్యాంకులు లేకపోయినా మీరు డల్ అవ్వాల్సిన అవసరం లే. అన్నిటికంటే మార్కులకు ర్యాంకుల కంటే విలువైనది మీ జీవితం. జీవితం కంటే ర్యాంకులు ముఖ్యం కాదు. అలాగని చదువుకోకుండా పొరంబోగ్గా ఉండండి అని నేను చెప్పలా. మళ్ళీ అది కూడా చెప్తారు, ర్యాంకులు ముఖ్యం కాదండి అన్నారు మీరు, ఇంకెందుకు చదివించేది పిల్లలను అంటారు. నేను ఏం చెప్తానంటే అందరూ ఫస్ట్ ర్యాంకులు స్టేట్ ర్యాంకులు కొట్టరు. పిల్లలందరూ చదవాలా, ర్యాంక్ ఒక మంచి స్థితిలోకి రావాలని చదివిస్తాం. ఎవరెవరి అదృష్టాలను, ఎవరెవరి కష్టాన్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువుకునే వాళ్ళు పైకి వస్తున్నారు. మీరు ఒకవేళ ర్యాంకు లేకపోతే దయించి మీ జీవితాన్ని నిలుపుకోవద్దండి. కొంతమంది మార్కులు తక్కువ వచ్చినాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళ గురించి చెప్తాను. మీకేం ఇబ్బంది లే, ఏదో ఒక దాంట్లో మీకు టాలెంట్ ఉంటుంది, బ్రతకాల, బ్రతికి చూపించాల. అంతేగాని 5వ తరగతి చదువుకున్న విద్యార్థులు కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులైనారు. చదువు ఇక్కడ ప్రామాణికం కాదు. చదువు, విజ్ఞానం అనేది మన మెంటల్ ఎబిలిటీని, మన స్ట్రెంగ్త్ను, మనకు ఒక క్వాలిఫికేషన్ను, మనల్ని ఒక మనిషిగా నిలబెట్టేదానికి, సమాజంలో మనకు ఒక విలువను తెచ్చేదానికి మాత్రమే అవి రానంత మాత్రాన మీరు ఫెయిల్యూర్ అంటే నో. ఇక్కడ మీ సంస్కారం, మీ డిసిప్లైన్ ముఖ్య పాత్ర వహిస్తాయి. ర్యాంకులు చదివిన వాళ్ళంతా కంపెనీలలో మాత్రమే హెడ్లుగా పనిచేస్తా అంటే సంస్కారము, అదర్ వాటిస్లో లీడర్షిప్ క్వాలిటీస్తో వాళ్ళందరినీ లీడ్ చేసేటువంటి కెపాసిటీ ఉండేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఎదుగుతున్నారు. మనము 2 కళ్ళు ఉన్నట్లుగా అందరినీ చూడాలి. ర్యాంక్ కొట్టిన స్టూడెంట్ను చూసి మనము ఎంకరేజ్గా అయ్యి మన డెవలప్మెంట్ను పెంచుకోవాలా, మన స్కిల్స్ని పెంచుకోవాలా. తక్కువ స్థాయి నుంచి వాళ్ళ స్కిల్, వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ డిసిప్లైన్తో వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. ఏం జరిగినా ఇక్కడ మన లైఫ్ను మనం బ్రేక్ వేసుకోకూడదు. ఎదగాల, ఏదో ఒక రంగంలో నువ్వు నిలబడాల, అంతే.
చదవండి 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 అని 24 గంటలు విద్యార్థుల బుర్రలు తినేసి వాళ్ళకు కొంతమందికి చదువు అబ్బదు. 24 గంటలు ఆ హాస్టల్లో సతాయిచ్చి అని వాళ్ళ మెదళ్ళు తినేసి వాళ్ళని మానసికంగా చంపేసి ర్యాంకులు తెచ్చుకునేంత మాత్రాన మెంటల్ అయిపోతారు తప్ప ప్రయోజనం ఉండదు. ఫస్ట్ వాళ్ళల్లో ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఏం టాలెంట్స్ ఉన్నాయో గుర్తించండి. ఎవరికి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టాలెంట్ ఏదో ఒక రంగంలో ఉంటుంది. దానికి వానికి ఏ రంగంలో వానికి ఇంట్రెస్ట్ ఉందో వాని యొక్క ఇంట్రెస్ట్ను గుర్తించి వాని యొక్క ఆసక్తిని గుర్తించి వాడిని ఆ రంగంలో ముందరికి తీసుకుపోతే అన్ని రంగాల వారు అన్ని వర్గాల వారు సక్సీడ్ అవుతారు. ఇక్కడ ఎవ్వరు కూడా పుట్టుకతోనే తోపులు తురుములు కాదు. అందరూ స్టెప్ బై స్టెప్ ఎదిగిన వాళ్ళే, కష్ట నష్టాలు చూసిన వాళ్ళే. ఎవరి సక్సెస్ స్టోరీ వెనుక ఒక విషాదమైనటువంటి గాథలు సంఘటనలు ఉంటాయి. మనం సక్సెస్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళని చూస్తాము, హీరోయిజంగా ఫీల్ అవుతాం. కానీ ఆ కష్టం వెనక ఆ బ్యాకప్ బూస్టప్ ఏముంది అనేది మనం కనుక్కొని వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకంటూ ఒక బుక్ని క్రియేట్ చేసుకుంటాము. ఒకవేళ బుక్ని క్రియేట్ చేయకపోయినా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను నడక సాగిస్తే ఖచ్చితంగా నువ్వు అందులో ఒక మంచి పేజీని సాధించుకోగలుగుతావు. నీకంటూ సమాజంలో ఒక పేజీని నువ్వు మంచిగా సృష్టించుకోగలిగితే నీ జీవితానికి సార్థకత వచ్చినట్లే. కాబట్టి అందరూ కూడా మీ యొక్క జీవితాలలో వెలుగులు నింపేటట్టుగా మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడవడిక, మీ యొక్క విలువలు, సమాజ విలువలు ఉండేటట్టుగా మీరు పెరగండి. సమాజంలో మంచి విలువలను కాపాడండి. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచన చేయండి. ఎవ్వరు కూడా తనువుల మధ్యలోనే బ్రేకప్స్ చాలించుకోవద్దండి. ఒక బ్రేకప్ను పునాది మాదిరిగా మీరు వేసుకొని ముందుకు పోండి. ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో మీరు అభివృద్ధి సాధిస్తారు. మీ కన్న తల్లిదండ్రుల కలలు సాకారం చేసేట్టుగా మీ యొక్క అడుగులు ఉండాలా. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దండి, హైప్లోనే ఉండాలా. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటే ఏదో ఒక దాంట్లో మీరు ఆ స్థాయికి చేరుకోకపోయినా దరిదాపలకైనా మీరు చేరి నిలబడతారు. అది కూడా సక్సెస్. ఓకే, అందరికీ కూడా చెప్తున్నా, దయవుంచి ఎవ్వరు కూడా నెగిటివ్ థాట్స్ లేకపోవద్దండి, నెగిటివ్ యాటిట్యూడ్స్ని డెవలప్ చేసుకోవద్దండి, ఒకరి మీద ఈర్ష్యా ద్వేషాలు ఎప్పుడు కూడా పెంచుకోవద్దండి. అన్ని విధాలుగా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయకృష్ణ. థ్యాంక్ యూ. అన్యగా భావించద్దండి. ఇంత లాంగ్ లెంతీ వీడియో ఏదో సుత్తి కొడుతున్నాడని అనుకోవద్దండి, మీకోసమే. కాబట్టి మీరు ఈ విలువలను గ్రహించి ఖచ్చితంగా మీరు సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారని, మీరు మీ కుటుంబ సభ్యులను మీ ఇటు సొసైటీని ఒక మంచి దిశగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న విజయకృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాడు మీ విజయకృష్ణ. ఎప్పుడు కూడా నా ఛానల్లో పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచే విధంగా ఒక మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తానని, నా ఛానల్ ఒక మంచి విషయాలే మీ ముందుకు ప్రొజెక్ట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ టు ఆల్. జై హింద్.